హలో కిడ్స్, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీ బడీ. మనం ఈరోజు చెప్పుకోబోయే స్టోరీ ఏంటో తెలుసా? నక్షత్రాలతో స్నేహం చేసిన చిన్న బాబు. ఒక చిన్న గ్రామంలో చిన్న బాబు ఉండేవాడు. అతని పేరు ఆది. ఆదికి రాత్రి ఆకాశం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? రాత్రి ఆకాశంలోనే కదా నక్షత్రాలుంటాయి. అందుకు ప్రతిరోజు నిద్రపోయే ముందు అతను తన గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గరకు నించుంటాడు. కిటికీ తెరిచి పైకి చూస్తాడు. ఆకాశం నిండా మెరిసే నక్షత్రాలతో తళతళ తళతళ మెరిసిపోతూ ఉంటుంది. పక్కనే నవ్వుతున్న చంద్రుడు చిన్న చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. ఆది మెల్లగా నక్షత్రాలను లెక్కపెట్టడం మొదలు పెడుతూ ఉంటాడు. ఆది నక్షత్రాలని ఇలా లెక్క పెడతాడు. 1, 2, 3, 4 అని లెక్క పెడుతూ ఉంటాడు. కానీ నక్షత్రాలు చాలా ఎక్కువ కదా, ఎంత లెక్క పెట్టినా అవి అయిపోవు. ఒకరోజు ఆది ఇలా అనుకున్నాడు, నక్షత్రాలు, మీలో ఎవరు నా స్నేహితుడవుతారు అని ఆది నక్షత్రాలని అడిగాడు. అప్పుడే ఒక చిన్న బ్రైట్గా ప్రకాశవంతమైన నక్షత్రం మెరుస్తూ ఇలా చెప్పింది, ఆది, నేను నీ స్నేహితురాలిని అని. ఆది ఆశ్చర్యపోయాడు. నువ్వు నా దగ్గరకు వస్తావా అని ఆ నక్షత్రాన్ని ఆది అడిగాడు. ఆ నక్షత్రం నవ్వింది. నువ్వు కళ్ళు మూసుకుంటే కలలో నేను వస్తాను అంది. ఆది మంచంపై పడుకుని మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. గాలి మెల్లగా వీస్తోంది. చంద్రుడు మెల్లగా వెలుగుతున్నాడు. ఆదికి నిద్ర వచ్చేసింది. ఆదికి కలలో ఆ నక్షత్రం అతన్ని ఆకాశానికి తీసుకెళ్ళింది. వారు మేఘాల మీద నడిచారు, చంద్రుడితో మాట్లాడారు, ఇంకా ఎన్నో నక్షత్రాలతో ఆడుకున్నారు. నక్షత్రం ఆదికి చెప్పింది, నిద్రపోతేనే మనం కలల ప్రపంచానికి వెళ్ళగలం. కలలో ఏదైనా సాధ్యం. ఉదయం అయ్యేసరికి ఆది మెల్లగా లేచాడు. అతను చిరునవ్వుతో కిటికీ వైపు చూశాడు. ఆ చిన్న నక్షత్రం ఇంకా మెరుస్తూనే ఉంది. ఆ రోజు నుంచి ఆది నిద్రను చాలా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ప్రతి రాత్రి అతను తన నక్షత్ర స్నేహితులతో కలుస్తాడు కదా. నిద్రపోతేనే మనం కలల ప్రపంచంలోకి వెళ్ళగలం. కలలు మన ఊహలకు రెక్కలు ఇస్తాయి. ఇప్పుడు పిల్లలు, మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. మీ నక్షత్ర స్నేహితుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మళ్ళీ రేపు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.